అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురుగాక. విశ్వాసంతో ప్రార్థన చేయండి, తప్పకుండా ఘనమైన విజయాలు మీరు అనుభవిస్తారు. మనందరికీ ఒక కోరిక ఉంటుందండి. అదేంటి తెలుసా? ఓడిపోయిన చోటే విజయాన్ని పొందాలి. ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే వెలివేయబడ్డామో అక్కడే ఘనమైన పాత్రలుగా నిలబడాలని మనకు ఆశ. ఈరోజు గుండెలు చరుచుకొని ఒక సేవకుడు ఒక మాట చెప్తాను. మన ఆశలో మన కోరికలు నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. మనం ఓడిపోవడం మన ప్రభుకి ఎప్పుడు ఇష్టం ఉండదు. మనం కన్నీరు కారుస్తూ ఉంటే చూసి నవ్వే దేవుడు కాదైనా. ఎందుకంటే నా జీవితంలో చాలాసార్లు నేను ఓటములు చూశాను. ఎన్నో మరణకరమైన పరిస్థితులు అనుభవించాను. ఎన్నో బలహీనతల మధ్యన బ్రతికాను. ఎన్నో కొరతల మధ్య నడిచాం. కానీ ఈ ఓటములన్నీ విజయములుగా మార్చబడ్డానికి నేను ఒక పని చేశాను. అది ఏం చేశానన్నది ఈరోజు మీతో పంచుకుంటాను. ఎందుకంటే మీరు కూడా దీవించబడాలి, మీరు కూడా ఘనమైన సాక్షులుగా నిలబడాలని నా ఆశ. దేవుని వాక్యంలో కీర్తనల భాగము 91 కీర్తన 15వ మాట మనం చదవగలిగితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎంతసేపు ప్రతిరోజు ప్రార్థన చేస్తారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నా జీవితంలో నేను ఓటములు ఎదురవుతున్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ఎక్కువసేపు ప్రార్థన చేసేవారు. నా ప్రార్థన ఎట్లా ఉండేది తెలుసా? ప్రభా, నువ్వు మాట్లాడకపోతే నాతో ఇంకెవరు మాట్లాడతారయ్యా? నువ్వు దర్శించకపోతే నన్ను ఇంకెవరు దర్శిస్తారయ్యా? నువ్వే గనక నా హృదయాన్ని తాకకపోతే ఇంకెవరు ప్రభా నన్ను బలపరిచేది? నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభా అని ఈ బలహీనమైన చేతులు ప్రభు వైపు చాపి ప్రార్థన చేసేవారిని. ఆ ప్రార్థన విని నా దేవాదేవుడు ఏం చేశారంటే, నా బిడ్డ మొరపెడుతున్నాడు, నా బిడ్డ నన్ను మాత్రమే అడుగుతున్నాడు, తన బలాన్ని నమ్ముకోలేదు, తన జ్ఞానాన్ని నమ్ముకోలేదు, లేకపోతే తనకుండిన శక్తిని నమ్ముకోలేదు, కానీ నా మీద మాత్రమే ఆధారపడ్డారని నా ప్రభు ఏం చేశారంటే, నా బలహీనమైన స్థితిలో నుండి ప్రభు నన్ను బయటికి తీసుకొచ్చి ఒక బలమైన సాక్షిగా నిలబెట్టాడు. నేను అంటాను, ఓటమిని విజయముగా మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఈరోజు నీకు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎంతోమంది రక్షణ నిమిత్తం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఎన్నో మరణకరమైన బలహీనతల చేత మన కుటుంబాలు బాధపడుతున్నాయి. ఎన్నో రకాలైన కోర్టు సమస్యల చేత మనం బాధపడుతున్నాం. ఎన్నో రుణబాధల మధ్యన మనం ఉన్నాం. వీటన్నిటికీ పరిష్కారం అంతా ఒకటయ్యా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం. దేవుని సన్నిధిలో మొరపెడితే ప్రభు అంటున్నారు కదా, మనల్ని విడిపించడమే కాదు, మనల్ని గొప్ప చేస్తారు. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే నిలబడతారు. ఎక్కడైతే రోగిగా కూర్చున్నామో అక్కడే మనం ప్రభు కోసం